Hi everyone, welcome to GS and JS Education channel, Telangana TET Paper 2, General Science. First question, electrostatic రెస్పిరేటర్స్ను ఏర్పాటు చేయడం వలన నియంత్రించగలిగే కాలుష్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్: గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, శబ్ద కాలుష్యం. ఆన్సర్: గాలి కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వాంఛనీయ లక్షణాలు గల మొక్కను పొందేందుకు అవలంబించే సాధారణ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాన్ని గుర్తించండి. అంటే మనకి నచ్చిన లక్షణాలు గల ఒక మొక్కను మనం ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు దానికి అలాంటి విధానాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఛేదనం, అంటుతొక్కుట, అంటుకట్టుట, స్టోలన్లు ఏర్పడడం. ఆన్సర్: అంటుకట్టుట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవులలో బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధిని గుర్తించండి. ఆప్షన్స్: మెదడువాపు వ్యాధి, చికెన్ గున్యా, మలేరియా, కలరా. ఆన్సర్: కలరా. మిగతా అన్ని వైరస్ ద్వారా వస్తాయి, కలరా మాత్రం బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవుల కనులోని ఏది రంగులను గుర్తించడానికి తోడ్పడుతుంది. ఆప్షన్స్: కనుపాప, శంకువులు, దండాలు, అందచుక్క. ఆన్సర్: శంకువులు. మన కన్నులో కలర్స్ని ఏది గుర్తిస్తుందంటే శంకువులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పునరుద్ధరింపగలిగిన వనరును గుర్తించండి. ఆప్షన్స్: ఖనిజాలు, బొగ్గు, అడవి, సహజవాయు. ఆన్సర్: అడవి. ఇవి మూడు మనం యూజ్ చేస్తున్న కొద్దీ అయిపోతాయి, ఇది మాత్రం మొక్కల్ని పెంచిన కొన్ని సంవత్సరాల తర్వాత అడవిగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంయోజక కణజాలం కానిది ఏది. ఆప్షన్స్: మృదులాస్థి, సంధి బంధనం, రక్తం, అరేఖిత కండరం. ఆన్సర్: అరేఖిత కండరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పునశ్చరణ యాంత్రికానికి ఉదాహరణ కానిది ఏది. ఆప్షన్స్: కానిది. ఆప్షన్స్: శిశువు పాలను త్రాగడం మొదలు పెట్టడం వలన ప్రొలాక్టిన్ ఉత్పత్తి ఎక్కువయ్యి పాల ఉత్పత్తి పెరుగుట, రక్తంలో గ్లూకోజు సాధారణ స్థాయి కంటే ఎక్కువైనప్పుడు క్లోమంలోని ఒక రకమైన కణాలు రక్తంలోకి ఎక్కువ ఇన్సులిన్ను విడుదల చేయడం, కుక్క వెంటపడినప్పుడు భయంతో పరిగెత్తడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చీకటి గదిలో ప్రవేశించిన కొంతసేపటికి గదిలోని వస్తువులు కనబడడం. ఆన్సర్: చీకటి గదిలో ప్రవేశించిన కొంతసేపటికి గదిలోని వస్తువులు కనబడడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జంతు కణంలో మాత్రమే ఉండే కణాంగాన్ని గుర్తించండి. ఆప్షన్స్: సెంట్రోజోమ్స్, కణకవచం, గాల్జీ సంక్లిష్టం, రైబోజోమ్స్. ఆన్సర్: సెంట్రోజోమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, బృంద బోధన దృష్టాంతంలో లోహాలు మరియు అలోహాలు సైన్స్ యూనిట్ బోధించడానికి 2 ఉపాధ్యాయులు సహభాగికమయ్యారు. ఒక ఉపాధ్యాయుడు సైద్ధాంతిక అంశాలపై దృష్టి సారిస్తుండగా మరొకరు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ విధానం దీనికి ఉదాహరణ. క్వశ్చన్ ఏమంటున్నారంటే, 2 టీచర్స్ లోహాలు మరియు అలోహాలు అనే లెసన్ చెప్తున్నారు. అయితే ఒకళ్ళేమో సైద్ధాంతిక అంశాలు చెప్తారు, మరొకరేమో ప్రయోగాలు చేస్తారు. ఈ విధానం దేనికి ఉదాహరణ అంటున్నారు. ఆప్షన్స్: ఉపన్యాస ఆధారిత బోధన, సహభాగిత అభ్యసనం, ద్వంద్వ బోధనా పద్ధతి, స్వతంత్ర అధ్యయనం. ఆన్సర్: ద్వంద్వ బోధనా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మూలకాల వర్గీకరణ అనే పాఠాన్ని నేర్చుకున్న తర్వాత విద్యార్థులు ఇచ్చిన మూలకాలను ఎస్, పి, డి మరియు ఎఫ్ బ్లాకుల మూలకాలుగా వర్గీకరించగలరు. అయితే ఉపాధ్యాయుడు క్రింది లక్ష్యాల్లో దేన్ని సాధించాడు. ఆప్షన్స్: నైపుణ్యం, జ్ఞానం, అనుకరణ, సునిశ్చితత్వం. ఆన్సర్: జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు ప్రయోగశాలలో సన్ డయల్ తయారు చేయడం ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులోని ఈ స్థాయిని సూచిస్తుంది. ఆప్షన్స్: శాబ్దిక సంకేతాలు, ప్రదర్శనలు, దృశ్య సంకేతాలు,
ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. ఆన్సర్ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తన విద్యార్థులు కొన్ని అంశాలను అర్థం చేసుకో ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు తన విద్యార్థులు కొన్ని అంశాలను అర్థం చేసుకోలేకపోతున్నారని కనుగొన్నారు. వారు ఆ విషయాలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఆమె తెలుసుకోవాలనుకుంది. దీనికోసం ఆమె ఒక సాధనాన్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంలో చేసే మదింపు ఆప్షన్స్: సంగ్రహణ మదింపు, ప్లేస్మెంట్ మదింపు, లోప నిర్ధారణ మదింపు, నార్మ్ రిఫరెన్స్ మదింపు. ఆన్సర్ లోప నిర్ధారణ మదింపు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని చదవండి. ధృవీకరణ: ప్రత్యేక విద్యా అవసరాలు SEN స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఉన్న పిల్లలను వారి కోసం ఉద్దేశించిన ప్రత్యేక పాఠశాలలో విద్యను అందించాలి. కారణం: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ప్రధాన స్రవంతి పాఠశాలలో చేర్చడం మరియు వారి అవసరాలను సమర్థవంతంగా తీర్చే పిల్లల కేంద్రీకృత పద్ధతులు అమలు చేయడం ద్వారా వారు సమర్థవంతంగా నేర్చుకుంటారు అని 1994లో సాలమాంకా, స్పెయిన్లో ప్రత్యేక అవసరాల విద్యపై జరిగిన అంతర్జాతీయ సమావేశం ప్రకటించింది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్స్: A మరియు R రెండు సత్యమే, కానీ R అనేది A యొక్క సరైన వివరణ కాదు. A మరియు R రెండు సత్యమే మరియు R అనేది A యొక్క సరైన వివరణ. ఏ సత్యం మరియు R అసత్యం. ఏ అసత్యం, R సత్యం. ఆన్సర్ ఏ ఫాల్స్, R ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని జలచరాలు చల్లని రక్తం కలిగినవి కాదని మీరు ఎందుకు భావిస్తున్నారు? ఆప్షన్స్: పై విధమైన ప్రశ్నలు పియజెట్ యొక్క ఈ సంజ్ఞాత్మక వికాస దశలో ఉన్న విద్యార్థులకు అడగవచ్చును. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. ఆన్సర్ నియత ప్రచాలక దశ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.